హాయ్ గాయ్స్, నేను ఈ వీడియోలో మీకు నేను వింటర్లో ఫాలో అయ్యే చిన్న స్కిన్ కేర్ రొటీన్ నైట్ టైంది మీతో అయితే షేర్ చేస్తున్నాను. వెరీ మినిమల్ ప్రోడక్ట్స్, ఏమీ ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా లేదు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నేను లిప్ బామ్తో స్టార్ట్ చేస్తాను. ఐ యూజ్ డేగా వాళ్ళది. బాగుంది, ఐ సజెస్ట్. అంటే పిగ్మెంటేషన్ నాకు ఎక్కువ ఉంటుంది, మీరు కన్నా చూస్తే ఇంకా ఉంది. ఆ పిగ్మెంటేషన్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హైడ్రాలిక్ యాసిడ్ సీరం. ఇది రీసెంట్ ఎడిషనే, ఆల్మోస్ట్ ఒక 1 year నుండి అయిపోయింది కూడా. 1 year నుండి యూజ్ చేస్తున్నాను. నాది ఏంటంటే కాంబినేషనల్ స్కిన్, కానీ వింటర్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోతుంది, మనకి పగిలినట్టుగా అలా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇది మంచి హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్కి. అందుకే ఇది స్టార్ట్ చేశాను యూజ్ చేసుకోవడం. ఏం లేదు, ఒక పంప్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసేసుకోవడమే. మనం ఫేస్కి ఏదైతే అప్లై చేస్తున్నామో అది నెక్కి కూడా అప్లై చేస్తే ఆ డిఫరెన్స్ అనేది ఉండదన్నమాట. అండ్ చెవులకు కూడా. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఒక టిప్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఫేస్కి మాయిశ్చరైజర్ కానీ సోప్ కానీ అట్లీస్ట్ ఫేస్ వాష్ చేసేటప్పుడు కానీ మనం అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవడం వల్ల మంచి షేప్ అనేది వస్తుంది అనమాట. ఏది అప్లై చేసినా ఇలాగా, నెక్ అయితే ఇలాగా, అండ్ ఫోర్ హెడ్ కూడా ఇలాగనమాట. నేను అలవాట్లో ఇలా వచ్చేస్తుంది, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు హ్యాబిచుయేటెడ్. ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫేస్ మంచి షేప్ వస్తుంది, చీక్స్ ఇలా వస్తాయి, అండ్ ఇక్కడ జా లైన్ కనిపిస్తుంది, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మాయిశ్చరైజర్. ఇప్పుడే చెప్పా కదా అప్పర్ డైరెక్షన్, నేను మళ్ళీ క్యాజువల్గానే అవుతుంది అంతే. ఒక్కొక్కసారి గుర్తున్నప్పుడు అంటే ఇలా చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ బాడీ లోషన్. ఇది బాడీకి మాయిశ్చరైజర్ అనమాట. మనం ఫేస్కే కాదు, హ్యాండ్స్ అలా బాడీకి కూడా మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మనకి బాగుంటుంది అనమాట. హాయిగా కంఫర్టబుల్గా ఉంటుంది. అంతే, ఇదనమాట నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే స్కిన్ కేర్. అంటే వింటర్ ఎడిషన్ అనమాట. ఒకవేళ ఫంక్షన్స్ కానీ ఆర్ ఈవెంట్స్ ఏమన్నా ఉంటే అక్కడ హెవీ లైటింగ్స్ ఉంటుంది కదా, సో బయటికి వెళ్ళే పని అయితే నేను సన్ స్క్రీన్ కూడా అప్లై చేస్తాను. ఓన్లీ సన్లైట్ ఏ కాదు, ఇలా ఫంక్షన్స్ కానీ అలా వెళ్ళినప్పుడు ఆ లైట్ వల్ల వచ్చే డ్యామేజ్ని కూడా సన్ స్క్రీన్ ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఉంటాను, ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. నిద్రపోయే ముందు ఈ పని చేస్తాను. ఒకవేళ కిచెన్లో ఏదైనా వర్క్ ఉన్నా కానీ నేను స్కిన్ కేర్ చేయను, జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి ఉంటాను. పనుకునేటప్పుడు మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని ఈ రొటీన్ అంతా అప్లై చేసుకొని హాయిగా పనుకుంటాను. నైట్ టైం మనం స్కిన్ని ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటే స్కిన్ అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను రీసెంట్ టైమ్స్లో తెలుసుకున్నది మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నైట్ మనం ఎక్కడికి వెళ్ళము, అవుట్ సైడ్ కూడా పొల్యూషన్ తక్కువ ఉంటుంది, సో స్కిన్కి రెస్ట్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇట్ కెన్ రిపేర్ ఇట్ సెల్ఫ్ అనమాట, మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ని బట్టి. అంతే. వీడియో నచ్చిందా, యూస్ఫుల్ అనిపించిందా, లైక్ చేయండి. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.